బ్యాండ్ మేళం సినిమా చూసి వచ్చారు కదా. మేకింగ్ సైడు మెరుపులు లేనటువంటి యూత్ఫుల్ సినిమాగా ఆ తరహా కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. ఆ పరిధిని దాటి వెళ్ళే ప్రయత్నం నటుడిగా తను చేశాడు. రైటర్గా కోన వెంకట్ గారు ఈ పాత పునాదిని వేసుకున్నప్పటికీ ఆ లైన్ తీసుకోవటంలోనే ఒక గందరగోళం ఉంది. ఈ పంచ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎలా కట్ చేస్తున్నారో అలా కట్ కాలేదు. ఆయన ఐడియా మేరకు ఓకే, ఈ ఫ్రేమ్ వర్క్లో అది ప్రాపర్గా మెర్జ్ అవ్వలేదు. భరద్వాజ గారు, బ్యాండ్ మేళం సినిమా చూసి వచ్చారు కదా, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? అది కోర్టు జంట రిపీట్ చేశారు, మళ్ళీ సేమ్ కోర్టు జంట రిపీట్ అయింది. అయితే కోర్టుకు సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఇవేం లేవు, కానీ ఈ గొడవ వేరు టోటల్గా. అయితే ఇది మేకింగ్ సైడు మెరుపులు లేనటువంటి యూత్ఫుల్ సినిమాగా నడిచింది. అంతేనా? అంతే. అలాగే కథాపరంగా కూడా కొంత పాత వాసనలతో నడిచినటువంటి యూత్ఫుల్ లవ్ స్టోరీగా జనాల మనసుల్లోకి రిజిస్టర్ అయిపోయింది సినిమా. అంటే రిజిస్టర్ అయింది అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, బలంగా చూసిన వాళ్ళందరూ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా జరిగింది అంటే, వీళ్ళు కథని అనుకున్నప్పుడే ఒక నమూనాలోకి వెళ్ళిపోయారు, ఒక పాత కాలపు సెటప్లోకి వెళ్ళిపోయారు. ఏంటి అసలు లైన్ ఏంటి? లైన్ ఏం లేదండి, మనం బావ మరదళ్ళు వీళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది ఆటోమేటిక్గా. చిన్నప్పుడు కూడా తల్లిదండ్రులు అనుకుంటారు వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. గతంలో ఉమ్మడి కుటుంబాలు వ్యవస్థ, అందరూ ఒకళ్ళ ఇంటికి వాళ్ళు రావటము, సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్, హడావిడంతా ఉంటుంది. ఈ ఉన్న సందర్భంగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ ఓపెన్ స్టేట్మెంట్లు అవి పిల్లల్లోకి ఇంకుతూ ఉంటాయి. ఇంకి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి తెలియకుండానే ఒక బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఏర్పడుతున్న టైంలో ఈ కుటుంబాల మధ్య ఏదో విభేదాలు రావటము, విభేదాలు వచ్చి విడిపోయిన కథలు అనేకం చూసాం మనం. విడిపోయి ప్రేమికులు సఫర్ అయినటువంటి సందర్భం. అలాగే ఇందులో ఒకళ్ళ ఆస్తులు తరిగిపోయి ఇంకొకళ్ళ ఆస్తులు పెరిగిపోయి ఆర్థిక అసమానతల మధ్య ఈ పేదరికంలో ఉన్నవాడికి నా కూతుర్ని ఇవ్వాలా, లేకపోతే ఈ పేదరికంలో ఉన్నవాడి కూతుర్ని నేను చేసుకోవాలా, ఇలాంటి సందర్భాల్లో విడిపోయి ఈ పిల్లలిద్దరూ వేరే నిర్ణయాలు తీసుకున్న కథలు అనేకం చూసాం. సో బావ మరదళ్ళు ప్రేమ అనే దాంతో సంబంధం లేకుండా ఒక ట్రెడిషనల్ బాండింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు ఎదురై విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఎలా వ్యవహరించి కలుస్తారు అనేది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో రెండు విధాలుగా చాలా సినిమాలు వచ్చేసినాయి. అందుకని ఆ లైన్ తీసుకోవటంలోనే ఒక గందరగోళం ఉంది. ట్రైలర్ అయితే ఫన్ కట్ ఉంది బాగా, మొత్తం అది ఫన్ కట్ చేశారు కానీ సినిమాలో దానికి సంబంధించినటువంటి యూత్ఫుల్నెస్ కనిపించలేదు. ఈ మధ్యకాలంలో యూత్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది జస్ట్ ఏమీ లేకుండానే అలా ఎంటర్టైన్ చేసుకుంటూ సినిమాని రన్ చేసుకుంటూ ఆడియన్స్ని ఊపిరాడనివ్వకుండా నవ్విస్తూ తీసుకెళ్ళిపోయి సినిమా అయిపోయింది లేచాలండి అని పంపించేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ తరహా కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. బ్యాండ్ మేళం అనే టైటిల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ టైటిల్ అట్రాక్టివ్గా ఉంది. రెండోది ఆ పెయిర్, ఈ హర్ష్ రోషన్ అనేటువంటి కుర్రాడు, శ్రీదేవి, వీళ్ళు కోర్టు మూవీలో ఒక మార్క్ వేశారు. మార్క్ చేయడంతో పాటు వీళ్ళు విడిగా, పర్టికులర్గా శ్రీదేవి అనే అమ్మాయి సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా చాలా ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం ద్వారా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. ఇది మీకు ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఒక విభిన్నత, ఆ విభిన్నత మూలంగా ఆవిడ బయట కనిపించినటువంటి హడావిడి ఆ క్యారెక్టర్లో లేకపోవడం అనేది ఒక మిస్ మ్యాచ్ అయింది. ఆ మిస్ మ్యాచ్ అవటం, ఈ కుర్రాడు విపరీతంగా యాక్టివ్గా చేశాడు. తను ఇండస్ట్రీకి ఒక అవసరమైన నటుడు అనే ఇంప్రెషన్ ఇవ్వగలిగాడు. ఎనర్జెటిక్గా ఉన్నాడు. అలాగే ఎమోషన్స్ని చాలా సిస్టమేటిక్గా, అంటే టైమింగ్ ప్రకారం ఎమోషన్స్ని పలికిస్తూ వెళ్ళాడు. అక్కడ పర్ఫెక్ట్గానే ఉన్నాడు. అయితే ఈ అమ్మాయికి ఆ స్కోప్ దొరకలేదు ఆ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ఉన్న ప్రాబ్లం వల్ల జరిగిన ఇబ్బంది అది. కాబట్టి తన నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి కంటెంట్ డెలివర్ కాలా.
ఓకే. అది ఒక ఇబ్బంది. ఇక్కడేమో ఇతను పూర్తి స్థాయిలో చేశాడు కానీ స్కోప్ లేదు. ఆ క్యారెక్టర్‌కి ఉన్నటువంటి పరిధులు అలా ఉన్నాయి. హ్మ్. ఆ పరిధిని దాటి వెళ్ళే ప్రయత్నం నటుడిగా తను చేశాడు. ఓకే. అంటే కథతో సంబంధం లేకుండా సినిమా చూసిన ప్రేక్షకుడు ఎవరైనా సరే వాళ్ళ మనసుల్లో నేను ముద్రపడాలి అని అనుకున్నాడు, పడ్డాడు. ఆ అమ్మాయి కూడా ఉన్న పరిధిలో కష్టపడింది. నటీనటులు పెర్ఫార్మెన్స్ వైజు అంతా అద్భుతమే. అయితే ఈ అసమానతలకి సంబంధించి అంటే ఈ కుటుంబాల మధ్య గ్యాప్ రావడానికి తీసుకున్నటువంటి ఎలిమెంట్ కూడా కొంత మరీ 50ల నాటి వ్యవహారం జోలికి వెళ్ళారు అనిపించేదిగా ఉంది. హుహు. అంటే పర్టికులర్గా గోపరాజు క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసినటువంటి పెళ్లి చేసి చూడు సినిమాలో ఎస్వి రంగారావు గారి తరహా క్యారెక్టర్ అది. హ్మ్. పాత సినిమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చేస్తుంది అది ఇమ్మీడియట్గా. ఓకే. ఇలాంటివి లేకుండా చూసుకుంటే బాగుండేది. ఆ క్యారెక్టర్ రిపిటేషన్లు చాలా వచ్చినాయి తెలుగు సినిమాల్లో. హ్మ్. అది మూలం అనుకుంటే అక్కడి నుంచి అనేక ఇవి వచ్చినాయి రిఫరెన్సులు. ఈ రిఫరెన్సుల ధోరణిలోనే ఇది కూడా నడిచింది ఈ క్యారెక్టర్, ఓకే. ఈ క్యారెక్టరైజేషన్. అందుకని జనాలు కొత్తగా ఫీల్ అవ్వలేదు. అంటే ఓకే. ప్రతిదీ అర్థమైపోయే పరిస్థితి. అంటే అయితే ఇక్కడ రైటర్గా కోన వెంకట్ గారు హ్మ్. ఈ పాత పునాదిని వేసుకున్నప్పటికీ ఒక ట్విస్ట్ ఇచ్చి కొత్త తరహాగా ఒక ట్విస్ట్ ఇచ్చి అంటే వీళ్ళిద్దరూ తిరిగి కలవటానికి కలుస్తారా కలవరా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కలవటానికి వేసేటువంటి ఒక బ్రిడ్జ్ సీన్ ఉంటుంది. ఒక బ్రిడ్జ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పాటు చేస్తారు. ఆ కాన్సిక్వెన్సెస్ని కొత్తగా ఆలోచిద్దాం, అది కనుక చేస్తే అది పండితే సినిమా వెళ్ళిపోతుంది అనే నమ్మకం మీద ఆయన హ్మ్. ఈ మొత్తం పునాదిని వేసుకున్నాడు. ఓకే. అదేలెండి. ప్రొడ్యూసర్‌గా ఆయన ప్రొడ్యూస్ చేయడానికి కేఎఫ్‌సీకి అవును, కోన ఆయనకు ఒక వెంకట్ సెల్లింగ్ హ్మ్. పాయింట్ అనుకున్నాడు ఆయన. హ్మ్. సెల్లింగ్ పాయింట్ అనుకుని ఆ బ్రిడ్జిని ఆయన అనుకున్న పద్ధతిలో కొత్తగానే చేశాడు. హ్మ్. అయితే ఆ కొత్త పాయింట్ ఈ పాత ఐడియాలజీలో ఫిక్స్ కాకపోవడం హ్మ్. అనే దగ్గర ఇబ్బంది పడ్డారు జనాలు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయండి? ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. సినిమా అంటే తీసిన బానే తీశారు. సినిమాకి ఏం కావాలో అది ఏర్పాటు చేశారు. కాకపోతే టేకింగ్కి సంబంధించినటువంటి మెరుపులు లేవు సినిమాలో. ఈ మధ్య చూస్తున్నటువంటి హ్మ్. యూత్ సినిమాల్లో ఆ మెరుపులు చూస్తున్నాం మనం. ఆ మెరుపులు లేకపోవడం అనేది కూడా ఆడియన్స్ వెల్త్గా ఫీల్ అయ్యారు. ఓకే. అలాగే కామెడీ పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. ఈ పంచ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎలా కట్ చేస్తున్నారో అలా కట్ కాలేదు ఓకే. తెర మీద. ఓకే. అందుకని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. మేకింగ్లో ఇబ్బందులు ఉండటం అనేది, మేకింగ్లో ఇబ్బందులు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కాదు, అదే. టెక్నికల్గా వీళ్ళు సీన్ని వీళ్ళు ఎలా చూశారు, హ్మ్. ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, వీళ్ళు టార్గెట్ ఎవరు, ఆడియన్స్. యూత్. హ్మ్. ఆడియన్స్లో కూడా పర్టికులర్గా యూత్ని టార్గెట్ చేశారు. ఆ జంటని చూడగానే థియేటర్లకి కదిలేది వీళ్ళే. బ్యాండ్ మేళం అనే టైటిల్ చూడగానే థియేటర్కి కదిలేది యూతే. వాళ్ళని కదా మీరు ఎంగేజ్ చేయాలి, వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. వాళ్ళ మనసులు గెలుచుకోవాలంటే ఈ ఫ్రేమ్ ఉండకూడదు, ఓకే. వేరే ఫ్రేమ్లోకి వెళ్ళాలి కథ. రెండోది దాన ధర్మాలు, ఆస్తులు పోగొట్టుకోవడం, ఇవి కూడా రొటీన్గా అనేకం చూసేసి ఉంది ప్రపంచం. అలాగే టీవీ సీరియల్స్ రూపంలోనూ ఓటీటీలో వస్తున్నటువంటి వెబ్ సిరీసుల్లోనూ కూడా కొత్తదనం ప్రవేశించింది. హ్మ్. కొత్త కాన్ఫ్లిక్టులు తీసుకుంటున్నారు. ఆ కొత్త కాన్ఫ్లిక్టులు తీసుకొని కొత్త కథలు డిజైనింగ్ జరుగుతూ రోజువారీ దానికి ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ప్రేక్షకులకి ఇది చూడగానే మరీ ఇంత పాత చింతకాయ పచ్చడి వడ్డిస్తున్నారేమిటి హ్మ్. అనేటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్తారు. ఓకే. అందుకని ఇబ్బందికరం. ఓకే. ఆయన అనుకున్న సెల్లింగ్ పాయింట్ బాగానే ఉంది, ఆయన ఐడియా మేరకు ఓకే, కానీ ఈ ఫ్రేమ్ వర్క్లో అది ప్రాపర్గా మెర్జ్ అవ్వలేదు. హ్మ్. ఆ మెర్జ్ అవ్వకపోవడంతో అది కృతకంగా అనిపించింది. ఈ కృతకంగా ఎప్పుడైతే అనిపించిందో అక్కడి నుంచి ఆడియన్స్ డీవియేట్ అవ్వటం మొదలైంది. ఓకే. అంటే అనేక మార్గాలు ఉన్నాయి. పైగా మీరు చూపించిన వాళ్ళిద్దరి మధ్య ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉంటుంది. ఆ అమ్మాయి బాగా చదువుల్లో దిట్ట, చాలా బ్రిలియంట్ స్టూడెంటు, ఇతనిది వేరే గోల అయినప్పటికీ ఆ బాండింగ్లో నుంచి ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ. హ్మ్. ఈ సందర్భంగా తిరిగి ఇతనితో ట్రావెల్ అవ్వటానికి ఏం చేయాలి అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయము, నడిచిన వ్యవహారము అది కొత్తగా ఫీల్ అయ్యాడు ఆయన హ్మ్. రైటర్ గారు. కానీ ఆడియన్స్ ఇది మిస్ మ్యాచ్ అయింది అని అనుకుంటున్నారు. ఓకే. ఇటువంటి ప్రమాదాలు లేకుండా చూసుకుని ఉంటే ఇంకొంచెం బెటర్ కంటెంట్తో, అంటే వాళ్ళిద్దరి నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ముందే అనుకుని అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే సరదాగా సినిమా చూసేవాళ్ళు జనాలు. ఓకే.
ప్రతి ఆర్టిస్టు సాయి కుమార్ గారు వీళ్ళందరికీ కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేసిన అనుభవం చాలా ఉంది. ఆ అనుభవం మీద సినిమా రన్ అయిపోయింది. ఓకే. మేకింగ్ సైడు ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేశారు. సతీష్ అతను డైరెక్టర్ కష్టపడ్డాడు. ఎవరు కష్టపడినా కానీ ఏం చేసినా కానీ అనుకున్న లైన్లో ఉన్నటువంటి పాత వాసనల తాలూకా అది అలా కొనసాగుతూ వచ్చింది. అందుకని కొత్తగా ఆలోచించడం, సమాజంలో వచ్చిన కొత్త వైరుధ్యాలను దర్శించడం జరగకపోతే కొత్త తరహా కంటెంటు, కొత్త తరహా ఆడియన్స్ని, కొత్త జనరేషన్ ఆడియన్స్ని పర్టికులర్గా ఓటీటీల్లో అన్ని భాషల్లో వస్తున్న సినిమాలకి ఎక్స్పోజ్ అవుతున్న ప్రేక్షకుల మెదళ్ళు గెలుచుకోవడం అంత ఈజీ టాస్క్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్